గొడవ పడుతుంటే కూడా చూస్తున్నా కానీ ఆపడంలే, ఎందుకో తెలుసా? నాకు గొడవ చూడడం సరదా కాదు. భార్యాభర్తల గొడవ బ్రో, వాళ్ళ మధ్యలో పోతే మనం కంటే వాళ్ళే కలుస్తారు, వాళ్ళ మధ్యలో పోతే మనం బక్రగాళ్ళం అవుతాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సారీ బేబీ, ఏదో కోపంలో కొట్టా. నేను కూడా సారీ బేబీ, గంటతో కొట్టా. గట్టిగా తాకిందా? గట్టిగా అంటే తాకింది, పర్లేదులే, నువ్వే కదా కొట్టింది. కానీ ఫేస్ లో స్మైల్ లేదు, ఫేస్ లో స్మైల్ లేదురా. ఇది నేను ఇస్తా మంచిగా, కొద్దిగా చాలు. ఇది ఇస్తా మంచిగా. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? క్యాట్స్ ని ఇవ్వాలంటే మనసు ఒప్పడం లేమమ్మ, కానీ తప్పడం లేదు. ఆల్రెడీ ఇంట్లో 3 క్యాట్స్ ఉన్నాయి, సపరేట్ గా పెంచుదామంటే ప్లేస్ లేదు. బ్రేకప్ ఫీలింగ్ చాలా హర్ట్ చేస్తుంది అని అంటుంటారు కదా, ఎప్పుడైనా ఈ మిస్సింగ్ ఫీలింగ్ కూడా ఫీల్ అయ్యి చూడండి మామ, అప్పుడు తెలుస్తుంది. వాడేమో నా కోసం గన్పూర్ వరకు వచ్చిండేమో అని అనుకున్నాడు, నేనేమో క్యాట్స్ కోసం వచ్చిన. ఇంటికి తిరిగి వస్తుంటే చెప్పలేని బాధ మామ. నైట్ ఫుల్ వర్షం, అలా వర్షాన్ని ఫీల్ అవుతూ కొన్ని సాంగ్స్ విన్నా. ఏం ఫీల్ ఉండదు మామ. బాయ్ మామ అందరికి. 1 సెకండ్ ఫాలో చేసుకోవడం మర్చిపోకండి. కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్ లో.